తెలంగాణలో ఐవీఎఫ్ సెంటర్లపై వైద్యాధికారులు సోదాలు జరుపుతున్నారు. విశాఖలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లపై వైద్యాధికారులు తనిఖీలు చేశారు. డిఎంహెచ్ జగదీశ్వరరావు నేతృత్వంలో విస్తృతంగా సోదాలు జరిపారు. డాక్యుమెంట్లు, సిబ్బంది వివరాలు, సెంటర్లలో వినియోగిస్తున్న పలు రకాల మిషనరీని పరిశీలించారు. చట్టబద్దంగానే కార్యకలాపాలు నిర్వహించాలని ఐవీఎఫ్ సెంటర్లకు డిఎంహెచ్ఓ సూచించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి వైజాగ్ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక, తెలుగు రాష్ట్రాల్లో సృష్టికి సంబంధించిన వ్యవహారం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా హైదరాబాద్లో ప్రారంభమైన ఈ సృష్టి కేసులో విజయవాడ అనంతరం విశాఖలో కూడా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. అయితే విశాఖలో మనం చూసుకున్నట్లయితే జిల్లా పరిషత్ జంక్షన్లో రహస్యంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా వైద్య శాఖ అధికారులు కూడా తెలియకుండానే నిర్వహిస్తున్నట్లు కూడా డిఎంహెచ్ఓ జగదీశ్వర కూడా చెప్పడం జరిగింది. కానీ ఇందులో అధికారులు కూడా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 50 సెంటర్లలో వీళ్ళు డెకాయ్ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా కనీసం వాళ్ళు డెకాయ్ ఆపరేషన్ కూడా చేయలేదు అనడానికి ఈ సృష్టి కేసే మనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి వాళ్ళ అనధికారికంగా ఇక్కడ సృష్టి పేరుతో వివిధ రోగుల నుంచి, బాధితుల నుంచి కూడా డబ్బులు లక్షల కొలది సేకరిస్తున్నప్పటికీ వారికి ఇక్కడ అంటే ప్రధానంగా మెయిన్ జంక్షన్ మన జిల్లా పరిషత్ జంక్షన్ అనుకున్న దగ్గరే ఎటువంటి జరుగుతుందంటే రూరల్ ఏరియాలో కూడా ఈజీగా చేయొచ్చు అనే ఒక అనుమానం కూడా ప్రతి ఒక్కరికి కూడా అంత సులభంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు ఉంటున్న ఆఫీస్కి దానికి కేవలం 2 కిలోమీటర్ పరిధి మాత్రమే ఉంటుంది. అక్కడికి కూడా మాకు తెలియకుండా నిర్వహిస్తున్నారు. కనీసం ఎవరు కూడా సమాచారం లేదని కూడా జగదీశ్వరరావు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. అంటే సిటీ సెంటర్లోనే వాళ్ళు అనధికారికంగా 2 సంవత్సరాల నుంచి, ఎందుకంటే 2018 నుంచి 2023 వరకు కూడా వాళ్ళు లైసెన్స్ చేసుకున్నారు. 2023 తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా 2025 వరకు చేస్తున్నారు. అంటే ఇందులో అధికారుల తరఫున నిర్లక్ష్యం కనిపిస్తుంది. మొత్తం 50 సెంటర్లు అంటే జిల్లా వ్యాప్తంగా 50 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది అనధికారికంగా నడిపిస్తున్నారని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాజస్థాన్కి చెందిన ఆ కేసు ఏదైతే ఉందో, అదేవిధంగా హైదరాబాద్కి చెందిన కేసు ఏదైతే ఉందో ఆ మహిళను కూడా విశాఖకు తీసుకొచ్చి ఇక్కడ వైద్యం కూడా చేసినట్లు, ఇక్కడ ఆమె ఇక్కడ ట్రీట్మెంట్ కూడా పొందినట్లు కూడా మనకి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు. అక్కడ చూసిన అక్కడ ఎటువంటి ఘటనలు లేవు. మనం వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఆ సెంటర్ 2 ఫ్లోర్లు కూడా తాళం వేసి ఉంది. ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కానీ అక్కడ లోపల స్టేషనరీ కావచ్చు, అక్కడ కంప్యూటర్స్ కావచ్చు, కూర్చోడానికి కుర్చీలు కావచ్చు, అన్నీ ఉన్నాయి. అయితే దీనిపైన జిల్లా వైద్య శాఖ అధికారులు మాత్రం దీనిపైన ఒక మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి వారం కూడా రైట్స్ కండక్ట్ చేయాలి. ఇందులో కానీ ఎవరైనా నిబంధనలకు ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. విజయ చంద్రిక, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సతీష్.